everyone, welcome back to our channel. Today let's make brinjal drumstick rice. ఈ రెసిపీ 5 minutes లో అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు. చాలా సింపుల్ అండ్ క్విక్ గా చేసుకోవచ్చు. ఈ సింపుల్ 1 pot రెసిపీ కోసం ఒక కుక్కర్లో కొంచెం గీ యాడ్ చేసి అందులో కొంచెం జీరా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. వేసుకొని పొయ్యి మీద ఇలా చూపిస్తున్న విధంగా వేయించుకొని పెట్టుకున్నాం. తర్వాత ఇందులోకి ఇప్పుడు ఇలా ఫ్రై అయినాక నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్న బ్రింజాల్ అండ్ వాష్ చేసుకున్న డ్రమ్ స్టిక్స్ ఇందులోకి యాడ్ చేసుకొని బ్రింజాల్ అండ్ డ్రమ్ స్టిక్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఇవి ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మూతని హాఫ్గా క్లోజ్ చేసుకొని కొంతసేపు కుక్ అవ్వనివ్వాలి. ఈ లోపల నిన్న మన ఛానల్లో చికెన్ అండ్ ఫ్రాన్స్తో ఒక 2 కర్రీస్ చేసాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం అండ్ కొంచెం కిచెన్ కింగ్ మసాలా యాడ్ చేసుకుందాము. తర్వాత కొంచెం బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకొని లైట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం వాటర్ వచ్చేసి తీసుకున్న బియ్యం క్వాంటిటీ బట్టి తీసుకున్నాము. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ మూత పెట్టి ఉడకనిచ్చాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత మనం ఇందులోకి రైస్ యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనం వాటర్ వచ్చేసి ఒక కప్కి 2 గ్లాసుల కింద తీసుకున్నాము. రైస్ అంతా యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇంకా నార్మల్ రైస్ కుక్ చేసుకున్నట్టు. ఇది ఉడికే లోపల do like, share, comment and don't forget to subscribe to our channel. మూత పెట్టుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చేదా వరకు కుక్ చేసుకోవాలి. 2 to 3 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి ప్రెషర్ పోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ బ్రింజాల్ డ్రమ్ స్టిక్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. రెసిపీ చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు. ఎప్పుడన్నా లేజీగా అనిపించినప్పుడు ఇలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా బాక్స్లోకి ఏదైనా ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలి, టైం లేదనుకున్నప్పుడు జస్ట్ ఇవన్నీ కుక్కర్లో వేసేసుకొని కుక్ చేసుకుంటే అయిపోతుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మనం ఇంట్లోనే వడాపావ్ రెసిపీ సింపుల్గా ఎలా చేసుకోవాలో అప్లోడ్ చేసాము. మిల్క్ పౌడర్ అండ్ పన్నీర్తో జస్ట్ 5 minutesలో స్వీట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. అన్నీ ఎట్లా ఒక విధంగా హెల్ప్ అవుతాయి. వాళ్ళకి నచ్చిన ఫుడ్ మనం పెట్టాలనుకునే విధంగా చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం చూపిస్తాము. ఒకసారి వీడియోస్ చూసి నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసిన రెసిపీస్ ఏం చేశారో ఒకసారి కమెంట్ చేయండి. ఎలా ఉన్నాయో కూడా రిజల్ట్ చెప్పండి. ఇదండి ఇవాళ రెసిపీ. మళ్ళీ మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాము. థ్యాంక్ యూ. Great time. Bye bye.